ప్రాచీన కాలంలో కిష్కింధ అనే అరణ్యంలో వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర హనుమంతుడు జన్మించాడు. అతడి తల్లి అంజనాదేవి, తండ్రి కేసరి. హనుమంతుడు వారికి వాయుదేవుడి ఆశీర్వాదం వల్ల జన్మించాడు. అందుకే ఆయనకు పవనపుత్రుడు అనే పేరు వచ్చింది. చిన్నప్పటి నుండే హనుమంతుడు చురుకైన పిల్లాడు. అతడు చెట్లు ఎక్కుతూ పర్వతాలపైకి దూకుతూ ఆడుకునేవాడు. ఒకరోజు ఆకాశంలోని సూర్యుని చూసి అదేదో పండు అనుకుని ఆ పండును తినాలని ఆలోచించి గాల్లోకి ఎగిరాడు. హనుమంతుడు అలా ఎగిరి సూర్యుడి దగ్గరికి చేరుకున్నాడు. అతన్ని ఆపేందుకు ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేశాడు. అది హనుమంతుడికి తగిలి భూమిపై పడిపోయాడు. వెంటనే వాయుదేవుడు కోపంగా తన గాలిని ఆపేశాడు. ప్రపంచమంతా గాలి లేక స్తంభించిపోయింది. భూమిపై జీవులు తల్లడిల్లాయి. అప్పుడు ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తదితర దేవతలందరూ హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు. అప్పటి నుండి హనుమంతుడు అపారమైన బలాన్ని కలిగి ఉన్నా ఇంకా చిన్నపిల్లవాడే అవడం వలన ఆశ్రమాల్లో తిరుగుతూ మునులను ఆట పట్టించేవాడు. ఋషుల కోపంతో హనుమంతుడికి, నీ శక్తి నీకు గుర్తుకు రాదు, అవసరమైనప్పుడు ఎవరైనా గుర్తు చేస్తే మాత్రమే తెలుస్తుంది అని శపించారు. ఈ శాపం వల్లే హనుమంతుడు తన శక్తిని మర్చిపోయాడు. ఆ తర్వాత రామాయణ సమయంలో తన శక్తిని శ్రీరాముడి కోసం వినియోగించాడు.